హాయ్ అండి. ఇంకా ట్రైన్ దిగేసి ఇంటికొచ్చేసరికి టైం 12 అయితే అయిపోయింది. పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో భోజనానికి చెప్పారు కానీ, నేను పిల్లలకి స్నానం పోసి, వాళ్ళకి తినిపించి వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుందనమాట. ఇంకా ఇంట్లోనే కొంచెం అయితే తినేసాము. ఇంకా ఈవినింగ్ 5కి అయితే హబీబ్స్‌లో అపాయింట్‌మెంట్ తీసుకున్నానండి. నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా సరే ఖచ్చితంగా హబీబ్స్‌లో అయితే హెయిర్ కటింగ్ చేయించుకుంటాను. ఈసారి హెయిర్ కటింగ్ అయితే చేయించుకోవట్లేదండి. జస్ట్ బ్లో చేయించుకుంటున్నాననమాట. లాస్ట్ టైం ముంబై ఎళ్ళినప్పుడే నేను హెయిర్ కటింగ్ కర్పూర్‌లో అయితే చేయించుకున్నాను. కానీ అప్పటినుంచి నా హెయిర్ అయితే గ్రోత్ చాలా తగ్గిపోయిందనమాట. అందులోనూ చిన్న పాప డెలివరీ తర్వాత హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోయిందనమాట. అందుకే ఈసారి కటింగ్ అయితే చేయించట్లేదు. ఇక్కడ నేను పెద్ద పాప కోసం పేలు రిమూవ్ చేయడానికి ట్రీట్మెంట్ అయితే అడుగుతున్నానండి. కానీ వీళ్ళకి అసలు తెలియదంట. చాలా పార్లర్స్ లో పేలు అయితే ఈజీగా మిషన్ ద్వారా అయితే రిమూవ్ చేస్తున్నారండి. నేను చాలా వీడియోస్ లో చూసానన్నమాట. అందుకే పెద్ద పాప కూడా చేయిద్దాం అనేసి అనుకున్నాను. ఎందుకంటే పెద్ద పాప స్కూల్ కి వెళ్తుంది కదా, ఎన్ని సార్లు పేలు మందు పెట్టినా సరే మళ్ళీ రిపీటెడ్ గా వస్తున్నాయి అనమాట. సో ఇది వచ్చేసి చిన్న పాపకి చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే చిన్న పాపకి ఇంకా మేము గుండు చేయించలేదు కదా, సో తనకి జుట్టు ఎక్కువ కావడం వల్ల ఎక్కువగా పేలైతే వచ్చేస్తున్నాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.